ఎజ్రా దగ్గర ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నా. మొట్టమొదటి లక్షణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానం చేసేవాడు, బాగా చదివేవాడు, చదివి 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 బాగా అవపోషణ పట్టేశాడు. రెండోది దాని ప్రకారం నడుచుకున్నాడు, ఆ మాటల ప్రకారం నడుచుకున్నాడు. ప్రియులరా, ప్రేమతో చెప్తున్నా, వింటే కాదు, ఆ విన్నద ఆచరణలో పెడితేనే దేవుని కృప మనకు తోడుగా ఉండేది. చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరైనా సరే చెప్పింది ఆచరణలో పెట్టాలా, అనుచరణలో పెట్టాలా, దాని ప్రకారం నడవాలా, దాని ప్రకారం వెళ్ళాలా. అప్పుడే మనం ధన్యులం అయ్యేది, దేవుని హస్తం మనకు తోడుగా ఉండేది. చెప్పాడులే, విన్నాంలే, వెళ్ళిపోయాంలే అని అంటే కాదు, దానికి తగ్గ కోటింగ్ ఉంటుంది, మామూలు కోటింగ్ ఉండదు. కాబట్టి చెప్పింది జాగ్రత్తగా. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో నుంచి వింటున్నాం, ఏ విధంగా ముందుకెళ్లాలో వింటా వస్తున్నాం, అవన్నీ మనం ఆచరణలో పెట్టాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం.